పవర్ స్టార్ వీరాభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్తో హరీష్ శంకర్ ప్రూవ్ చేస్తే ఈ మధ్య సుజిత్ ఓజీతో ప్రూవ్ చేశాడు. ఏ సినిమా అయినా కానీ అక్కడక్కడ గూస్ బంప్ సీన్స్ ఉంటాయి స్వామి. కానీ ఓజీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు లెగిసిన గూస్ బంప్స్ అలాగే నిలబడి ఉన్నాయి స్వామి. ఆ రేంజ్లో ఉంది. ఫ్యాన్ తీస్తే సినిమా ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మన హరీష్ శంకర్ మళ్ళీ పవర్ స్టార్తో ఉస్తాద్ భగత్ సింగ్తో మన ముందుకు రాబోతున్నాడు అనమాట. ఓజీతో ఒక బిగ్గెస్ట్ హిట్, తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సుజిత్ ప్లస్ మన పవర్ స్టార్ అన్న. సో ఆల్రెడీ ఒక పెద్ద కాంబినేషన్ చూసేసాం, ఒక పెద్ద హిట్ చూసేసాం. ఇప్పుడు ఇంకొక పెద్ద కాంబినేషన్, ఇంకొక పెద్ద హిట్ చూడబోతున్నాము. ఇంకా కొన్ని రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతుంది. ఆల్మోస్ట్ ఎండకు వచ్చేసింది. కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా 2-3 వీక్స్లో కంప్లీట్ అయిపోద్దని న్యూస్ వచ్చింది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో ఫ్యాన్గా నేను కానీ ఒక సినిమా అభిమాని కానీ ఎవరికి నేను పర్టికులర్గా చెప్పవసరం లేదనమాట. సో పవర్ స్టార్ సినిమా అంటేనే వైబు. అలాంటిది ఫ్యాన్ తీస్తున్నాడంటే ఆల్రెడీ చూసాం. ఒక అభిమాని తీస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ మన అంటే అభిమానికి పవర్ స్టార్ని ఎలా చూడాలనుకుంటున్నాడో తెలుసు కాబట్టి ఆ రేంజ్లో తీస్తాడనమాట. ఓజీలో ఎంత స్టైలిష్గా ఉన్నాడన్న పవర్ స్టార్ అన్న. సో ఉస్తాద్ భగత్ సింగ్లో అంతే పవర్ఫుల్, స్టైలిష్ ప్లస్ పవర్ఫుల్. స్టైలిష్కే అంటే స్టైలిష్ అనే పేరుకే నిదర్శనం అని పవర్ స్టార్ అన్న. దాని గురించి స్పెషల్గా చెప్పవసరం లేదు. ఓర మాస్ రేంజ్లో ఉన్న ఓజీ తర్వాత వస్తున్న ఉస్తాద్ కూడా ఓర మాస్ రేంజ్లో ఉండబోతుంది. ఆల్రెడీ స్టైల్స్ చూసాము, లుక్స్ చూసాము, గ్లిమ్సెస్ చూసాము. ఇంకా సినిమా చూడాలి, వెయిటింగ్ అనమాట. సో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆ రేంజ్లో ఉండబోతుంది. హరీష్ శంకర్ అంటే తన ప్రాణం పెట్టి సినిమా తీస్తున్నాడు. సో పవర్ స్టార్ అన్నది ఒక పెద్ద హిట్ కొట్టాలని. సో ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ కొడతాడు. ఖచ్చితంగా మనం ఇంకొక మ్యాక్స్ 1.5 మంత్లో మన ఈ సినిమా డేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సినిమా ఆల్మోస్ట్ అంటే మన పవర్ స్టార్ అన్న సీక్వెన్సెస్ అయిపోయినాయి. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇంకో 2 వీక్స్లో పోస్ట్ ప్రొడక్షన్ అయిపోద్దని నోట్ అయితే బయటకు వచ్చింది. సో కొన్ని రోజుల్లో ఒక అప్డేట్ అయితే బయటకు వస్తుంది. ట్రైలర్స్ కానీ సాంగ్స్ అన్నీ బయటకు వస్తాయి. మనం మళ్ళీ వైబ్ స్టార్ట్ అయిపోద్ది. పవర్ స్టార్ ఓజీతో ఏ రేంజ్లో స్టార్ట్ అయిందో అదే రేంజ్తో ఉస్తాద్ భగత్ సింగ్తో కూడా ఆ వైబ్ స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద హిట్ కొట్టాలి, కొట్టి చూపించాలి. సో అంతే, అంతకన్నా మాట్లాడడానికి ఏం లేదు. సో ఒకే డైలాగ్ ఎప్పుడు, ఒక్కసారి పవర్ స్టార్ని అభిమానించడం స్టార్ట్ చేసామంటే మన కట్టే కాలే వరకు అది మానడం కష్టం. ఇది ఒక వ్యసనం, అలవాటు, మానడం కష్టం. ఏ వ్యసనానైనా మానొచ్చు కానీ పవర్ స్టార్ వ్యసనాన్ని మానడం కష్టం. సో అదే చెప్పాలనుకుంది. జై హింద్ శ్రీని, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.